హాయ్ అండి. వెల్కమ్ టు అనుషా కిషోర్. నేనండి ఇండియా నుంచి యూఎస్ఏకి వచ్చేటప్పుడు ఏమేమి కిచెన్ ఐటమ్స్ తెచ్చుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మనము ఏవైనా తెచ్చుకునేటప్పుడు అండి వాటికి ఇండక్షన్ బేస్ ప్లస్ అలాగే గ్యాస్ స్టవ్ పైన కూడా మనకు కుక్ అయ్యేటట్లు ప్రతి ఒక్కటి మనం తెచ్చుకోవాలన్నమాట. ఇది ఇడ్లీ మేకర్ అండి, పైన లిడ్ వస్తుంది. అలాగే 3 ఇడ్లీ ప్లేట్స్ ఇవ్వండి. ఇది మనము స్టీమ్ కూడా వేసుకోవచ్చు అండి, వెజిటేబుల్స్ కానీ బాయిల్డ్ ఎగ్స్ కూడా చేసుకోవచ్చు ఇందులో. ఓకేనా, ఇది అమెజాన్లో తీసుకున్నానండి. నేను మీకు లింక్ షేర్ చేస్తానండి కింద డిస్క్రిప్షన్లో. ఇది పిజియన్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అండి. నేను ఇది అమెజాన్లోనే తీసుకున్నానండి. ఇది మనకు 3 పీసెస్ సెట్ అండి. 5 లీటర్స్, 3 లీటర్స్ అండ్ 2 లీటర్స్ అండి. మనకి ఇవి 2 వస్తాయండి, క్యాప్స్ మాత్రము. వీటికి వచ్చే ప్లాస్టిక్ గ్యాస్ కట్టర్ అండి, ఇవి మాత్రం ఎక్స్ట్రా తెచ్చుకోండి. ఇవి ఒకవేళ పాడైతే చేస్తే మనం ఇంట్లోనే మార్చుకోవచ్చు అండి. ఇవి పిజియన్ అండి, ఇది కూడా ప్రెషర్ కుక్కర్ టైపే. నేను ఇందులో కర్రీ చేసుకోవడానికి ఉంటుందండి. ఇది ఆల్ ఇన్ వన్ టైప్ అనమాట. మనకు కుక్కర్ టైప్ కూడా వర్క్ చేస్తుంది. 3 లిడ్స్ వస్తాయి. ఇదిగోండి, ఇలా పెట్టి కుక్కర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇదిగోండి, ఇది మనము ఏమన్నా బాయిల్ చేసుకున్నా అని వెజిటేబుల్స్ అంటే ఇదిగోండి, ఇలా మనము ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు అనమాట. దోశ తవా అండి, నాన్ స్టిక్ది స్క్రబ్ ఇచ్చారండి. ఇది పొంగనా లేదండి, దీనికి ఒక లిడ్ కూడా వస్తుంది. అలాగే మనం తీసుకోవడానికి ఒక స్టిక్ కూడా ఇచ్చారు. ఇది వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వాష్ చేసుకోవడానికి స్ట్రైనర్ అండి. ఇది ఒకటి తీసుకొచ్చుకున్నానండి. ఇది చపాతీదండి, చపాతీ చేసుకోవడానికి. ప్లస్ నేను రోల్ పిన్ ఒకటి తీసుకొచ్చుకున్నాను. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కడా అండి, దీనిపైకి లిడ్ కూడా వస్తుంది అన్నమాట. ఇది కూడా స్టవ్ ప్లస్ ఇండక్షన్ రెండిటిపైన యూస్ చేసుకోవచ్చు. అలాగే అండి, ఇది టీ ప్యాన్ అండి, మిల్క్ ప్యాన్. అంటే మనం టీ కానీ లేదా మిల్క్ కానీ బాయిల్ చేసుకోవడానికి అని ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది జస్ట్ ఆమ్లెట్స్కి కానీ లేదంటే ఏమన్నా ఫ్రై చేసుకోవడానికి అన్నీ తీసుకొచ్చుకున్నానండి. ఇది ఒకటి. నెక్స్ట్ స్ప్రౌట్స్ బేకర్ అండి, నేను స్టీల్ది తీసుకొచ్చుకున్నాను. ఇది కూడా, దీంట్లో కూడా స్ప్రౌట్స్ మనకి బాగా అవుతాయండి. ఇది ఒకటి క్యారీ చేశాను. నెక్స్ట్ అండి, కాపర్ బేస్ తెచ్చినట్టువి 3 బౌల్స్ తీసుకున్నాను అండి. ఇది నెక్స్ట్ పప్పు గుత్తి అండి, పప్పు గుత్తి ఒకటి తెచ్చుకున్నానండి వుడ్ది. స్పూన్స్, సర్వింగ్ స్పూన్స్, టర్నర్, ఇదిగోండి టర్నర్స్, ఇవన్నీ ఉన్నాయండి. టీ ఫిల్టర్ అండి, టీ ఫిల్టర్ ఒకటి తెచ్చుకున్నాను. ఇవి హ్యాండిల్స్ అండి, మనం కుక్ చేసేటప్పుడు ఇలా పట్టుకోవడానికి చేయడానికి ఇవి తీసుకొచ్చుకున్నాను. సిజర్ అండి, ఈ సిజర్ వచ్చేయండి మనము వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు అండి. లీఫీ వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ సిజర్తో. ఈ సిజర్, నైఫ్స్ కంపల్సరీ క్యారీ చేసుకోండి 1 సెట్. అలాగే అండి, గ్లాసెస్ అండి, నేను స్మాల్ గ్లాసెస్, బిగ్ గ్లాసెస్ కూడా క్యారీ చేశాను. రోల్ అండి, ఈ రోల్ కూడా అండి మనము అల్లం వెల్లుల్లి కానీ అలా దంచుకోవాలా చేయాలా అంటే. అలాగే అండి, ఇది ఈ స్లైసర్ అండి, పొటాటో స్లైసర్. మనము పొటాటోస్ చిప్స్ కానీ అలా చేసుకోవాలా పిల్లలకి అనుకుంటే ఇది ఒకటి తెచ్చుకోండి. అలాగే గ్రేటర్ ఒకటి తెచ్చుకున్నానండి, మనం వెజిటేబుల్స్ అలా చేసుకోవాలా, తురుముకోవాలా చేయాలా అంటే ఇది ఒకటి తెచ్చుకున్నాను. అలాగే సర్వింగ్ బౌల్స్ అండి, సర్వింగ్ బౌల్స్ కూడా నేను క్యారీ చేశానండి. పిజ్జా కట్టర్ అండి, పిజ్జా కానీ శాండ్విచ్ కానీ మనం కట్ చేసుకోవడానికి ఒకటి పిజ్జా కట్టర్ తెచ్చుకున్నాను. అలాగే లెమన్ స్క్వీజర్ అండి, ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను. నెక్స్ట్ నేను ఇలాంటి చిన్న ప్లేట్స్ తెచ్చుకున్నానండి. ఇంకా మీరు కావాలంటే కొంచెం మీడియం సైజ్ కానీ అలా బిగ్ ప్లేట్స్ కానీ తెచ్చుకోండి బౌల్స్ పైకి. నేను
స్పూన్స్ స్పోక్స్ క్యారీ చేశానండి. ఇవి ఫ్రూట్వి, ఇవి నార్మల్ స్పోక్స్, ఇవి స్పూన్స్. నేను అలాగే అండి ప్లేట్స్ తెచ్చుకున్నాను స్టీల్వి, బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ రెండు తెచ్చుకున్నాను. ఇది ప్రీతి మిక్సర్ గ్రైండర్ అండి. ఇది 110 volts. అలాగే అండి ఇది యూఎస్ఏ అండి ప్లగ్. మనకు ఇండియన్ ప్లగ్ అయితే ఇక్కడ వర్క్ చేయదండి, యూఎస్ ప్లగ్ అయితేనే వర్క్ చేస్తుంది అనమాట. ఇది నేను కేపీహెచ్పి కాలనీలో అండి, రోడ్ నెంబర్ 1లో అక్కడ తీసుకున్నాను. శివ అనే షాప్లో తీసుకున్నాను. అక్కడికి వెళ్ళి మేము ఇలా యూఎస్ఏకి వెళ్తున్నాము, మిక్సర్ గ్రైండర్ ఇవ్వమంటే ఈ మోడల్స్ చూపిస్తారండి మనకి ఇక్కడ ఏ వర్క్ చేసేది. దీనికి అండి 4 jars వచ్చాయండి, ఒకటి జ్యూసర్ కూడా నెక్స్ట్ అండి నేను సోప్ డిస్పెన్సర్ ఒకటి తీసుకున్నానండి. ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను. దీనికి విత్ స్పాంజ్ వస్తుంది, మనకు లిక్విడ్ వేసుకోవడానికి స్టాండ్, స్క్రబ్స్ పెట్టుకోవడానికి స్టాండ్ వస్తుంది. ఇది ఒకటి తీసుకున్నానండి. నెక్స్ట్ అండి నేను చూపడం మర్చిపోయాను, నేను చిన్న ఇడ్లీల ప్లేట్